ఓం శ్రీ దుర్గాయ నమః. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఫ్రెండ్స్, ఈ నెలలో 6 గ్రహాల సంచారం జరగబోతుంది. మరి ఈ రాశుల వారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ఆ రాశుల వారికి వ్యతిరేక ఫలితాలు రాబోతున్నాయి. మరి 6 గ్రహాల సంచారం ఏంటి, మరి ఆ రాశులు ఏంటి, వ్యతిరేక ఫలితాలు ఏంటి, అదే వీడియోలో తెలుసుకుందాం. జ్యోతిష శాస్త్ర ప్రకారం ఈ నెలలో అంటే ఫిబ్రవరి 2021లో 6 గ్రహాలు తమ స్థానాలను మారనున్నాయి. ఈ గ్రహాల రవాణాలో ముందుగా యువరాజుగా పరిగణించబడే బుధుడు సంచారంతో గ్రహాల మార్పు మొదలవుతుంది. బుధుడు ఫిబ్రవరి మాసంలో 4వ తేదీన తన దిశను మార్చుకోనున్నాడు. ఫిబ్రవరి 9న శనిగ్రహం మకరంలోకి ఆగమనం చేయనున్నాడు. ఈ గ్రహాలతో పాటు సూర్యుడు ఫిబ్రవరి 12వ తేదీన కుంభరాశిలోకి ప్రవేశించనున్నాడు. మరో 2 రోజుల తర్వాత అంటే 14వ తేదీ గురుడు మకర రాశిలోకి అడుగు పెట్టనున్నాడు. మరో వారం రోజులకు అంటే ఫిబ్రవరి 21వ తేదీన బుధుడు తిరోగమనం చెంది మకర రాశిలోకి ప్రవేశించనున్నాడు. ఆ మరుసటి రోజు అంటే ఫిబ్రవరి 22వ తేదీన అంగారకుడు వృషభ రాశిలోకి సంచారం చేయనున్నాడు. ఇలా 6 గ్రహాలు తమ స్థానాల నుండి మరో స్థానానికి రవాణా చేయనున్నందున 12 రాశి చక్రాలపై తీవ్ర ప్రభావం పడనుంది. మరి ఈ గ్రహాల సంచారం వల్ల 12 రాశుల వారిలో కొన్ని రాశుల వారికి ప్రతికూల ఫలితాలు వస్తాయి. మరి ఏ రాశుల వారికి ప్రతికూలంగా ఉంటుంది? ముందుగా వృశ్చిక రాశి. ఫిబ్రవరి నెలలో 6 గ్రహాల మార్పు వల్ల ఈ రాశి ప్రతికూల ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఈ సమయంలో మీరు కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా పిల్లల ప్రవర్తనతో మీపై ఒత్తిడి పెరుగుతుంది. ఇది మీ ఇద్దరి మధ్య తేడాలను కలిగిస్తుంది. కాబట్టి ప్రతి సమయంలో చాలా ఓపికగా వ్యవహరించాలి. అలాగే మీ ప్రేమ విషయంలో కూడా మీకు ప్రతికూలమైన ఫలితమే రాబోతుంది. మీరు అనవసరంగా వివాదాలు వాదనలకు దిక్కకూడదని మాత్రం గుర్తుంచుకోవాలి. అలాగే అనవసరమైన ప్రయాణాలకు దూరంగా ఉండడం మంచిది. ఇక ధనుసు రాశి. ఈ నెలలో 6 గ్రహాలు తమ స్థానాలు మారడం వల్ల ఈ రాశి వారికి ప్రతికూల ఫలితాలు వచ్చే అవకాశం ఉన్నాయి. దీనివల్ల మీ మనసులో ఆందోళన పెరుగుతుంది. ముఖ్యంగా వ్యాపారులకు ఈ సమయంలో ప్రతికూలంగా ఉంటుంది. మీరు దేనిలో అయినా పెట్టుబడి పెట్టాలనుకుంటే మీకు కష్టంగా ఉండబోతుంది. అలాగే మీ ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇక మీ పనిని నిజాయితీగా చేస్తేనే మీకు సరైన ఫలితాలు వస్తాయి. ఉద్యోగులకు ఆఫీసులో నిరాశ ఎదురవుతుంది. మరోవైపు కుటుంబ జీవితంలో కూడా కొన్ని సమస్యలు ఎదురవుతాయి. వారి ఆరోగ్య విషయంలో కూడా మీరు జాగ్రత్తగా ఉండడం మంచిది. ఇక మీనరాశి. మీనరాశి వారికి గ్రహాల మార్పు వల్ల మిశ్రమ ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ సమయంలో మీరు అనవసరమైన ప్రయాణాలకు దూరంగా ఉండడం మంచిది. ముఖ్యంగా వాహనాల వినియోగంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ కుటుంబంలో పరిస్థితులు మీకు వ్యతిరేకంగా ఉన్నాయి. మీ ప్రవర్తన మాటలపై శ్రద్ధ పెట్టుకోవాలి. మీ రహస్య శత్రువులతో జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగులు ఫేక్ కంపెనీల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ ఆర్థిక పరిస్థితిని బలంగా ఉంచేందుకు ఖర్చుల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. లేకపోతే మీరు రుణాలు తీసుకునే పరిస్థితి కూడా రావచ్చు. ఇక కర్కాటక రాశి. ఫిబ్రవరి నెలలో 6 గ్రహాల మార్పు వల్ల ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. మీరు ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మీ మాటలు ప్రవర్తనను నియంత్రించుకోవాలి. విద్యార్థులు తమ పరీక్షల్లో మంచి మార్కులు పొందాలంటే చాలా కష్టపడాల్సి ఉంటుంది. ఆరోగ్యంగా ఉండేందుకు మీ జీవన విధానంలో కొన్ని మార్పులు చేసుకోవడం మంచిది. మీరు చేసే పనుల్లో నిజాయితీగా ఉండాలి. ముఖ్యంగా ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉండడం మంచిది. ఏదైనా ఆస్తిని కొనుగోలు చేసేందుకు ఈ సమయం అయితే అనుకూలంగా అయితే లేదు. ఇక తులారాశి. ఈ నెలలో 6 గ్రహాలు తమ దిశను మార్చుకోవడం వల్ల ఈ రాశి వారు చాలా ఆలోచనాత్మకంగా వ్యవహరించాలి. మీరు ఏదైనా పనిని పూర్తి చేయడంలో విఫలమైతే మీ కోపం పెరిగే అవకాశం ఉంటుంది. ఉద్యోగస్తుల ఆఫీసులో పోటీ పడి పనిచేయాలి. మరోవైపు మీరు ఏదైనా పెట్టుబడికి సంబంధించిన ప్రతి నిర్ణయాలను చాలా జాగ్రత్తగా తీసుకోవాలి, లేదంటే మీ ఆర్థిక పరిస్థితులు మరింత దిగజారుతాయి. ఇక వృషభ రాశి. ఫిబ్రవరి మాసంలో 6 గ్రహాల స్థానం చలనం వల్ల ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఎదురవుతాయి. ఈ సమయంలో ఈ రాశి వారు చేసే పనుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగస్తులు తమ ఉన్నత అధికారుల నుండి ప్రశంసలు పొందడానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది. మీరు కుటుంబ జీవితంలో చాలా కష్టాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. మరోవైపు ఈ సమయంలో మీరు ఎవరికి రుణాలు ఇవ్వకుండా ఉండాలి, ఎందుకంటే అవి తిరిగి వచ్చే అవకాశాలు కూడా చాలా తక్కువగా ఉన్నాయి. సో ఫ్రెండ్స్, మరి ఈ రాశుల వారికి ఈ 6 గ్రహాల సంచారం వల్ల మరి కొన్ని వ్యతిరేక ఫలితాలు రాబోతున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఆచితూచి వ్యవహరించడం చాలా మంచిది. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారు, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.